ఆయా స్థలాల్లో ప్రత్యేకమైన కూడికలు జరుగుతాయి. ఈ దినాలు ఎక్కడ పట్టినా మంచి పేపర్ వేస్తారు, బహిరంగ సువార్తలు, ఉచితమైన సువార్త, సువార్త కూడికలు అని పెద్ద అక్షరాలతో రాస్తారు. కింద ఎర్ర అక్షరాలతో స్వస్థపరచబడును అన్న. కనుక స్వస్థపరచకూడదు అని కాదు. దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు, అపోస్తలులందరూ స్వస్థపరిచారు. ప్రతి సందర్భంలో కూడా వారు స్వస్థ కార్యం నెరవేర్చారు. స్వస్థపరచకూడదని కాదు, దాన్ని ప్రోపగండ చేయబాకు. అది సహజం. ఏ రక్షించబడిన ప్రభు బిడ్డైనా ప్రార్థిస్తే దేవుని వాక్యంలో రాసిన ప్రకారం ఆయన ఇస్తాడు. ఆయనను బట్టి చెప్పండి దయచేసి నాతో కూడా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆ మనవి దేవుడు ఆలకించునన్నది. ఏమిటి మనకి లోకం నుండే ఆధారం? దేవుడు లోకం ఉండేటువంటి ధైర్యం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవిని ఆలకించును. అదే మనకి క్రైస్తవులకు ఉన్న అతిశయం. అదే క్రీస్తునందు విశ్వాసించినటువంటి విశ్వాసకుండే అతిశయం. ఈ దినాల్లో అనేకులమైన మనం విశ్వాసం కోల్పోతున్నాం, అందుకనే ఈ స్థితికి వస్తున్నాం. ఆయనను తర్వాత ఏముంది? ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా. విశ్వాసం కోల్పోయే దినాలు. అందుకనే అనేకమైన కలవరాలు, క్రైస్తవులకు భార్య భర్తలకు మధ్యలో, తల్లి పిల్లలకు మధ్యలో అనేకమైన వ్యత్యాసాలు, సంఘాల్లో చీలికలు, అనేకమైన అసహ్యకరమైన కార్యాలు రావడానికి కారణం ఏమంటే ప్రార్థన లేమి. ఎందుకు ప్రార్థన లేమి? వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు అంటాడు పౌలు. కనుక లోకంలో విశ్వాసం క్షీణించిపోయింది, నమ్మిక అనేది క్షీణించిపోయింది. ఎంత ప్రాముఖ్యమైనది విశ్వాసం. విశ్వాసం లేకుండా చెప్పండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. స్పష్టంగా దేవుని వాక్యంలో ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. విశ్వాసంతో నువ్వు ప్రభుని అడిగితే ఆయన ఇస్తాడు. నువ్వు మన ప్రాపగాండ చేయనక్కర్లే, అందరినీ క్యాన్వాస్ చేసి రమ్మనక్కర్లే. కొంతమంది కేవలం ఆపద మొక్కులని ఆపదల కొరకే వస్తారు, దాని కొరకే వచ్చేవారు ఉంటారు. ఆపద మొక్కులతో వచ్చేవారు ఎప్పుడు కూడా ఆత్మీయతలో ఉండలేరు. భక్తి 2 రకాలు. భక్తి దేవుని వాక్యంలో 2 రకాలుగా. మొదటి తిమోతేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, అది మొదటి రకమైన భక్తి. అందుకు అనేకులకు ఉండే భక్తి ఏంటది? చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం త్వరగా. చెడిపోయిన మనస్సు కలిగి వారికి ఈ రకమైన వారికి ఉండే లక్షణాలు ఏంటంటే వారి మనసు చెడిపోయిన, వారి మంచి మనసు కాదు. కోరవలసింది కోరడంలే, కోరకూడని దాన్ని కోరుతున్నారు. చెడిపోయిన మనసు గల వారై, సత్యము లేని వారై, సత్యహీనులై, దైవభక్తి లాభ సాధనం అనుకుని. ఎందుకు దైవభక్తి అంటే లాభం కొరకే. ఎందుకు దైవభక్తి అంటే లాభం కొరకు. 10 మందిని సమకూర్చుకుని ఏదో కారణంతో వారిని ఒక ఫోటో తీసి కనుక ఫలాని వారికి కానీ పంపితే వారు నెలకు నీకు 150 రూపాయలు, లేకపోతే ఇంకొంచెం ట్రైనింగ్ అయితే 600 రూపాయలు ఇస్తారు. కేవలం అది పొట్టుకుటి కొరకు. ఏ దైవ సేవకుడైనా దేవుని మీద తనకి ఆధారం పెట్టుకోకుండా తను ఆర్జన సంపాదన దీని కొరకు ఆశిస్తే ఎవరైనా కానీ, నేనైనా ఇంకెవరైనా, వారు కేవలం దేవునికి అసహ్యులు. వీరు ఇహలోక సంబంధమైన దాని కొరకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. కనుక మొదటి భక్తి ఏదంటే దైవభక్తి లాభ సాధన, లాభం కొరకే దేవుని యొక్క భక్తి. అయితే నిజమైన భక్తి ఏది? 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి సహితం చాలు. సంతుష్టి సహితం అంటే నాకున్నది చాలు, నా ప్రభు నాకేది ఇస్తే చాలు, నా ప్రభు నన్ను ఎక్కడ పెడితే అక్కడే ఉంటాను, నా ప్రభు నాకేది. ఇది నాలో అనేకులైన దైవ సేవకులు కూడా ఈ స్థానం పోయింది. ఏం కారణం అంటే తాము కోరుకున్న స్థానంలో ఉండాలా, తాము కోరుకున్న దశలో ఉండాలా, నాయకత్వం ఉండాలా, అధికారాలు ఉండాలా, పదవులు ఉండాలా, పేరు ప్రఖ్యాతులు ఉండాలా, అందరూ మెచ్చుకోవాలి. అది నిజమైన భక్తి కాదు. అది కేవలం ఇప్పుడు చదివిన రీతిగా అబద్ధికులైనటువంటి వారికి. అయితే నిజమైన భక్తి ఏదంటే సంతుష్టి సహితమైన దైవభక్తి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.